పిల్లర్ని సరిగ్గా నిర్మించడం చాలా ముఖ్యం. లేకపోతే ఇల్లు మొత్తం కూలిపోతుంది. పిల్లర్కు నిజమైన బలమిచ్చేది ఈ ఐరన్ రాడ్డే. కొనేటప్పుడు డెన్సిటీ చూసి కొనండి. 550Dనే బెస్ట్. నేను సిమెంట్ బ్యాగ్ని 43 గ్రేడ్ 53 గ్రేడ్ అని 2 ఉంటాయి. పిల్లర్స్ కోసం 53 గ్రేడ్ సిమెంట్ బెస్ట్. నేను కంకరాని కాంక్రీట్కి స్ట్రెంగ్త్ ఇచ్చేది నేనే. నా క్వాలిటీ బాగుంటే స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇసుకని కాంక్రీట్లో బ్యాలెన్స్ మరియు బాండింగ్ కోసం నేను చాలా ఇంపార్టెంట్. నా మాత్రం కరెక్ట్గా ఉండాలి. నేను నేరు మిక్సింగ్ స్టేజ్లో నేను చాలా సెన్సిటివ్. ఎక్కువ అయినా తక్కువ అయినా కాంక్రీట్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. కాంక్రీట్ మిక్సింగ్ అనేది సాధారణ పని కాదు. ప్రతి పదార్థం సరైన మోతాదులో కలవాలి. నీరు ఎక్కువైనా, ఇసుక తక్కువైనా, కంకర నాణ్యత లేకపోయినా బలం తగ్గిపోతుంది. కానీ సరిగ్గా మిక్స్ చేస్తే మీ ఇల్లు తరాలు నిలుస్తుంది. నేను సెంటరింగ్ రేఖలుని నన్ను టైట్గా ఫిక్స్ చేయకపోతే కాంక్రీట్ బయటకి లీక్ అవుతుంది. నేను పిల్లర్ని నన్ను గాప్ లేకుండా ఫుల్గా ఫిల్ చేస్తేనే నేను స్ట్రాంగ్గా ఉంటాను. నేను వైబ్రేటర్ని బయట స్ట్రాంగ్గా కనిపించే కాంక్రీట్ లోపల వీక్గా ఉండకుండా చేసేది నేనే. నేను తూకం గుందుని నేను చూపించే లైన్ కరెక్ట్గా ఉంటేనే పిల్లర్ స్ట్రైట్గా ఉంటుంది. మేము మే ఇంటి బ్యాక్ బోన్ లోడ్ మొత్తం మేము క్యారీ చేస్తాం. మమ్మల్ని కరెక్ట్గా బిల్డ్ చేస్తే మే ఇల్లు ధరలు నిలుస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నాని జోసెఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.